కంప్లీషన్ జరిగిందో అక్కడి నుంచి కంప్లీట్ చేయడానికి బ్యాలెన్స్ 5 years కూడా వాళ్ళకి సరిపోలేదు. మరి 75% పూర్తి చేసామని టీడీపీ వాళ్ళు చెప్పారు. మరి మిగతా 25% ఎందుకు చేయలేకపోయారండి? మరి మీరు కనపడేట అభివృద్ధి అంటే దయచేసి మాకు కూడా కనపడేట్టుగా కాస్త వివరించమని చెప్పి నేను అడుగుతానండి. అంటే పోలవరం మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అభివృద్ధి అంటే పోలవరం పూర్తి చేసి చూపించాలి కదండి. కొత్తగా ఏమైనా రోడ్లు వేసారా? కొత్తగా ఏమైనా పరిశ్రమలు నెలకొల్పారా? పోని యువతకి ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఈ రోజున మరి వీళ్ళు అవతల సైడ్ మనం చూస్తే కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీదే చేస్తామని చెప్పి, తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి స్కిల్ సెన్సెస్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అవునండి. ఇప్పుడు ఎప్పుడు కూడా అండి స్కిల్ కనుక డెవలప్ చేస్తే ఎవరైనా ముందని చేస్తారు. ఆయన కూడా ఎన్నో ఉదాహరణగా చెప్పడం జరిగింది. నేను యాక్టింగ్ అనేది నేర్చుకోబట్టే ఇవాళ ఈ అభివృద్ధిలోకి రావటం జరిగింది. ఆ వచ్చినటువంటి డబ్బు కొంత సంపాదించాను కాబట్టి నా సొంత డబ్బు అయినా సరే అటు కౌలు రైతులకైనా నేను ఇవ్వగలిగాను. తర్వాత ఎవరైనా ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళకి తాను చేయగలిగిన సాయం నేను చేయగలిగానని ఆయన చెప్పారండి. ఇట్లా మనసున్న వ్యక్తులు కనుక అధికారంలో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ ప్రజలకి ఆ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉండటంలో మనకేమి సందేహం లేదండి. అలాగే మీరు అడుగుతున్న ప్రశ్న కంటిన్యూషన్గా డెవలప్మెంట్ చేశామనేటువంటి వాళ్ళని ఈ 5 సంవత్సరాల్లో దయచేసి కొన్ని అన్నా చూపించమని అడుగుతున్నాను. ఏది మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమల పేర్లేంటి? మీరు కొత్తగా డెవలప్ చేసి తీసుకొచ్చిన ప్రాజెక్టుల పేర్లేంటి? ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు? ఉన్నటువంటి కియా పరిశ్రమ ఎందుకు మీరు తరిమేశారు? ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకు తరిమేశారు? మరెన్నో పరిశ్రమలు ఎందుకు తరిమేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికవేత్త అనేవాడు రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? వీటన్నిటికి కూడా ముందుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. వీటన్నిటికన్నా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందుగా మా యొక్క తోబుట్టువులకి అవ్వాలకి తర్వాత అందరికీ కూడా ఏం వాగ్దానం ఇస్తున్నాము అంటే, మనకి మద్యపాన నిషేధాన్ని క్రమం వారీగా మేము అమలు పరుస్తాము మద్యపాన నిషేధం అని చెప్పి ఎవరికి తెలియనటువంటి ఒక ఎకానమిస్ట్గా కూడా నాకు అర్థం కానటువంటి ఒక కొత్త థియరీ వారు చెప్పింది ఏంటంటే, మద్యం యొక్క రేట్లను పెంచితే అప్పుడు మద్యం తాగటం మానేస్తారని చెప్పి ఒక విచిత్రమైనటువంటి లాజిక్ చెప్పి తర్వాత 5 ఏళ్ల తర్వాత కనుక మద్యపాన నిషేధం జరగకపోతే ఓట్లు అడగను అన్నారు. మరి 5 ఏళ్ళు అయిన తర్వాత మద్యపాన నిషేధం జరిగిందా లేదా అన్నది ఆ ఓటరే ఆలోచించుకోవాలండి. మద్యపాన నిషేధం చేయకపోగా రాబోయే కొంతకాలం కొన్నేళ్ల పాటు రాబోయే మద్యం హామీని కూడా దాన్ని అది హామీగా చూపి రుణాలు తెచ్చుకున్న పరిస్థితి. అదే కాదండి, 25 సంవత్సరాల పాటు కూడా ఇప్పుడు ఉండడానికి సరిపడా హామీలు పెట్టారు అంటే వచ్చే ప్రభుత్వాలు ఇంకొక 4 టర్మ్స్ వరకు కూడా ఈ యొక్క రుణాలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఇదే కాకుండా మరో ముఖ్యమైన విషయం అండి, మద్యం అలవాటు అనేటువంటిది ఏ దురదృష్టకరంగా కావడంతో అలవాటైనా కూడా యువతకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చెడు ప్రభావం కలిగించేట్టుగా భూమ్ అనుకుంటా ఏవో పేర్లు, విచిత్రమైన పేర్లు, మనం ఎప్పుడు కూడా విననటువంటి పేర్లను అక్కడ తీసుకొచ్చేసి ఆ యొక్క దానిలో కూడా ఒక పెద్ద స్కామ్ కాకపోతే ఏంటండి ఇదంతా కూడా. దీని గురించి ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటర్వ్యూ.